రాష్ట్రాన్ని పరిపాలించారు. గర్భిణి చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు మళ్ళీ ఇస్తా, మీకు మళ్ళీ ఇస్తా. 15 సంవత్సరాలు పాలించారు ఆయన. చిట్టిబాబు గారు, చిట్టిబాబు, బాలకోట గారు ఒక నిమిషం ఆగండి, బాలకోట గారు ఒక నిమిషం ఆగండి, చిట్టిబాబు గారు ఒక నిమిషం ఆగండి. రజనీ గారు కంక్లూడ్ చేయండి మేడం, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి రజనీ గారు. సార్, ఏదైతే చిట్టిబాబు గారు మా రాష్ట్ర ప్రజల గురించి, మా అమరావతి ఆడబిడ్డల గురించి ఆయన పడుతున్న తపన చూస్తే ఈ కూటమి ప్రభుత్వం కాదు, గత 5 ఏళ్ల గారి జగన్ గారి ప్రభుత్వం కాదు, మా రాష్ట్రానికి చిట్టిబాబు లాంటి వారు కావాలని అనిపిస్తుందండి. ఎందుకంటే అమరావతి రాజధాని రైతులు అన్ని సంవత్సరాలు ధర్నాలు చేస్తున్నప్పుడు అంటే ఆయన ఎక్కడో ఉండి సంఘీభావం తెలియజేసినారో మాకు తెలియదు కానీ సార్, కోర్టులో కేసులు చూసింది మేము, బాలకోటయ్య గారు లాంటి వారు ధర్నాలో పార్టిసిపేట్ చేశారు. కానీ ఆయన చెప్తున్నారు వాళ్ళకి ఇంకా కూడా ఏమీ మంచి జరగలేదని. ఇది కరెక్ట్ సార్, ఇంకా మంచి జరగలేదు అంటున్నారు కదా, ఇది కరెక్ట్. ఇంకా కూడా ఎందుకంటే గత 5 ఏళ్లు మేము పోరాడినాం, ఏదో స్వాతంత్రం తెచ్చినట్టుగా ప్రభుత్వాన్ని మార్చినాం, కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినాం. ఇంకా మారాలి రజనీ గారు, ఇంకా మారాలి. ఆ ప్రజలు సంతోషంగా లేరని మీరు భావిస్తున్నారు కాబట్టి మీ పోరాటం కరెక్ట్ సార్, మీ పోరాటం కరెక్ట్. ప్రతిపక్షంగా నేను ఇందాక రెడ్డన్నకు చెప్పినా, మీకు చెప్తున్నా, మీరు స్ట్రాంగ్ గా ఫైట్ చేయండి. ఇంకా మీరు చెప్పినారు వారికి ఇంకా భూములు అలాట్ చేయలేదు, వారికి ఇంకా సరిగా కొంతమందికి కౌలు రాలేదని. చాలా సార్లు కౌలు రాకపోతే మేమే కోర్టులో కేసులు వేస్తే వేసరికే కౌలు ఇచ్చినారు సార్, వేయిన వాళ్ళకి ఇవ్వలా. అందరికీ కోర్టులో ఫీజులు కట్టే స్తోమత ఉండదు, కోర్టు కేసు అవగాహన ఉండదు. ఈ రోజు కూడా రాజధాని రైతులు సంతోషంగా ఉన్నారా? ప్రభుత్వాలు పారితే మా పరిస్థితి ఏందనుకుంటున్నారా? ఇంకా కలెక్ట్ చేస్తే నష్టమా లాభమా? అభివృద్ధి ఎంతవరకు సాధ్యం అవుతుంది? దేనికి మారుస్తారో అర్థం కాని సందిగ్ధ పరిస్థితుల్లోనే ఉన్నారండి. 100% చిట్టిబాబు గారు చెప్పింది కరెక్ట్. కాకపోతే ఆ వైఖరిలో మాట్లాడాల్సింది బాలకోటయ్య గారు కాదండి. చిట్టిబాబు గారు లాంటి వారు, రెడ్డి గారు లాంటి వారు వీరు ప్రశ్నించాలా. ఆ భూములు ఎలా ఇస్తున్నారా ఇవ్వని వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు వాళ్లతో కేసులు వేయించండి, అప్పుడు ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు అమరావతిలో మాట్లాడుతున్నా తల్లి, నువ్వు భలే మాట్లాడుతావు. మేము ఉమ్మూస్తాం, మీరు కడిగేది అంటావు, భలే చెప్తున్నావు. మీరేమి చెయ్యరు, మేము అడగాలి, మీరు ఉమ్మూస్తే మేము కడగాలి. మేము చెప్తున్నావు, భలే చెప్తున్నావు తల్లి. మేము ఉమ్మేస్తామండి, మేము ఉమ్మూస్తాము, మీరు వచ్చి కడగండి. చిట్టిబాబు గారు, మీరు రెడ్డి గారు మీరు కడగండి, మేము ఉమ్మేసుకుంటూ పోతాం, మేము దున్నేసుకుంటూ. ఏం భలే చెప్తావమ్మా మహా తల్లి. సార్ మీరు అడగడానికే కదా ఇన్ని అడిగేసినారు. గతంలో మీ ప్రభుత్వం సర్లేదనే మేము మార్చినాం. ఇప్పుడు మళ్ళీ ఎవరి ప్రభుత్వం? నా ప్రభుత్వం కాదు తల్లి, నేను వైఎస్ఆర్సీపీ కాదు, నేను వైఎస్ఆర్సీపీ కాదు. అంటే మిమ్మల్ని వ్యతిరేకించి మాట్లాడితే మీలో తప్పులు చూపిస్తే మేము వైఎస్సీ అయిపోతామా? ఫైనల్ గా ఏమంటారు చిట్టిబాబు గారు, మీరు చెప్పండి. చిట్టిబాబు గారు, సమయం అయిపోయింది. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, ఫైనల్ గా ఈ ఆటో వాళ్ళకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో సంక్షేమ పథకం గురించి మీరు ఏమంటారో, డ్రైవర్ల గురించి, ఆటో డ్రైవర్ సేవలో పథకం గురించి ఏమంటారో చెప్పండి. ఆటో డ్రైవర్ సేవలో పథకం గురించి చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. ఆటో డ్రైవర్ సేవల పథకం గురించి ఏం చెప్తారో కంక్లూడ్ చేయండి చిట్టిబాబు గారు ప్లీజ్. ఆటో డ్రైవర్ సేవలు, ఆటో డ్రైవర్ ఎన్ని కండిషన్స్ తీసేసి, ఏదో ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి, వాళ్ళ మీద ఏదైనా ఉంటే పెనాల్టీ ఫైన్లు ఏమైనా ఉంటాయి, ఎన్ని క్లియర్ చేయాలి, ఇలాంటి ఫిటింగ్లు పెట్టకుండా అందరికి 4,00,000 ఇచ్చారు. మీరు ఇవ్వండి, ఇంకా ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే ఆటో డ్రైవర్లు పాపం వాళ్ళు వాళ్ళ పెళ్ళాం బిడ్డలు బాగా మా వాళ్ళకి లేదు, వాళ్ళు బాగుపడతారు. విలేజ్ లో బస్సులు కాదు, ఆటోలు బాగా బతికారు. మీ అభిప్రాయం అర్థమైంది. కంపల్సరీ ప్రభుత్వానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. బాలకోటయ్య గారు చివరికి ఏం చెప్తారు చెప్పండి ప్లీజ్. నాగ్ గారు, నేను మొట్టమొదటి చెప్పా, నిద్రపోతున్న వాడిని లేపొచ్చు, నిద్ర నటించే వాడిని లేపలేము. చిట్టిబాబు అయినా అంతే, మోహన్ రెడ్డి గారైనా అంతే. ఈ ప్రభుత్వం ఒకళ్ళ కోసం అయితే పనిచేయటంలా తాను ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఇంకా అందులో లోపాలు గేపాలు ఉంటే ప్రభుత్వం సవరించుకోవడానికి
సిద్ధంగా ఉంది. బ్రహ్మాండం. రైట్ సార్. మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తారు. మోహన్ రెడ్డి గారు చెప్పండి చివరిగా. అబద్ధాలు ఆడబోతని ఆర్చలేము. ఈ కూటమి ప్రభుత్వం అబద్ధాల ఆడబోతో వచ్చింది, అబద్ధాలతో అధికారులు వచ్చి అబద్ధాల మీద ప్రయాణం చేస్తుంది. ఈ అబద్ధాలు ఆడబోతని ఆపలేము, అది వాస్తవం. చిట్టిబాబు గారు మీకు తెలిసిందే అబద్ధాలు ఏ రోజు చెప్పారు చెప్పండి. మీకు తెలిసి మీకు తెలిసి చెప్పండి మోహన్ రెడ్డి గారు. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, బాలకోట గారు ఒక్క నిమిషం. బాలకోట గారు ప్లీజ్ మాట్లాడారు కదా. చిట్టిబాబు గారు ఆగండి ఒక్క నిమిషం. ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణ గారు, ఇప్పుడు నిజాలు మాట్లాడితే మా బాలకోట గారికి శివల్లో రక్తం కారుతుందని ఏదేదో చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది నిజాలు ఒక్కటన్నా ఉన్నాయా? నిజాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పుకుంటా పోయి కాలయాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుగాలి ప్రీతిని పంపించినారా? చెప్పండి చెప్పండి. నాగారు ఒక్క ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు చిట్టిబాబు గారు ముగ్గురు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మీరు క్వశ్చన్ వేశారు. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. బాలకోట గారు చెప్తారు, చెప్పిందని మీరు కౌంటర్ చేయండి. బాలకోట గారు మీరు చెప్పండి, వాళ్ళు డిస్టర్బ్ చేయరు. ఎస్ మీకు ఇస్తాను మోహన్ రెడ్డి గారు, మీకు ఇస్తా. క్లోజ్ చేయట్లా 10 నిమిషాలు ముందుకు నడుపుదాం, ఇంకా 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేద్దాం. మీ అభిప్రాయం తెలుసుకుందాం ప్లీజ్. 10 నిమిషాలు డిబేట్ ఎక్స్టెన్షన్ చేయండి. చేద్దాం. నేను మోహన్ రెడ్డి గారితో మాట్లాడతా. మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి. బాలకోట చెప్పిన అబద్ధాన్ని ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ఈ డిబేట్ లో బాలకోట చెప్పిన అబద్ధాన్ని కానీ కూటమి చెప్పిన అబద్ధాన్ని కానీ ఒక్కటి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. నేను అడుగుతున్నా మోహన్ రెడ్డి గారిని చెప్పండి. 30,000 మంది మహిళలు సుగాలి ప్రీతి ఎవరు చంపినారు, ఎప్పుడు చంపినారు, ఎక్కడ పోయింది ఒక్కసారి చెప్పండి. ఆన్సర్ చాలు. ఒక్కదానికి నిజం చెప్పండి. ఎక్కడ చెప్తారా? చెప్పండి. మోహన్ రెడ్డి గారు మీరు అడిగారు, ఆయన చెప్తున్నారు. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు మీరు క్వశ్చన్ అడిగారు కదా, సమాధానం చెప్పండి. బాలకోట గారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి. చెప్పండి. పద్ధతి గల్లోళ్ళు, బాధ్యత గల్లోళ్ళు ప్రశ్న వేసి ప్రశ్నకి సమాధానం వినండి. సుగాలి ప్రీతి కేసు అప్పుడు మీరు గడ్డి బీకారా? ఏం చేశారు? నిన్న ముఖ్యమంత్రి అమ్మాయిని చంపి చెప్పండి.